సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. కాదు సార్, పెద్ద పెద్ద బిజినెస్ చేసే గొప్ప గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తే జీవితం గురించి చెప్పేటప్పుడు కూడా ఒక మాట అంటారు, డబ్బు లేకపోతే మనిషికి విలువే ఉండదు సార్, డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ ఫుల్ వైరల్ అవుతుంటాయి. యూత్ కూడా ఇవన్నీ చూసి డబ్బు లేకపోతే నిజంగా జీవితం లేదేమో, డబ్బు లేకపోతే రెస్పెక్ట్ లేదేమో, అసలుకి ఇప్పుడు డబ్బే జీవితం అని చెప్తున్నారు. ఒక బిచ్చగాడికి ₹1 ఇచ్చేటప్పుడు కూడా ఏదో ఆశించి, నాకు ఏదో మంచి జరగాలని ఆశించి ఇస్తావు కానీ నువ్వు ఊరకు ₹1 కూడా ఇవ్వవు కదా, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఇప్పుడున్న యూత్ ఎలా దాన్ని తీసుకోవచ్చు మరి? వాట్ యు ఫీల్ రైట్, డూ ఇట్. హూ ఈజ్ సొసైటీ? సొసైటీ ఈజ్ మీ. మీ ఈజ్ సొసైటీ. వాట్ ఐ థింక్ ఈజ్ myself, and it is society. And నీ థింకింగ్ వల్ల నీ సొసైటీ. నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నట్టే దట్ ఈస్ యువర్, నేను ఆలోచన నాది. హూ ఇస్ రైట్? అంటే మీ లైఫ్లో డబ్బు ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఇంపార్టెన్స్ అంటే మీ లైఫ్ నేను అది ఆలోచించాను. అది అసలుకి ఎంత డబ్బు కావాలి, ఎంత డబ్బులు ఉండాలి, అది ఆలోచన. నేను ఎందుకు రాదు అని అంటే నేనేం రాదు. ఎవరు చూసుకుంటారు సార్ ఫైనాన్షియల్? అంటే ఫస్ట్ నుంచి పని చేసుకుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో ఖర్చు పెడుతున్నాం, ఇంట్లో చూసుకుంటున్నాం, భార్య ఉంది, పిల్ల ఉంది, ఇల్లు ఉంది. బాధ్యత. ఇది బాధ్యత ప్రతివాడికి. నువ్వు పని చేయాలి, పని చేసి డబ్బులు సంపాదించి ఫ్యామిలీ నడపాలి మగవాడిగా. ఆడదిగా ఇంట్లో ఉండి డబ్బులు వస్తే అవి చూసుకుని ఇల్లు నడిపించాలి. అది బేసిక్. ఇప్పుడు అది పోయింది కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సంపాదిస్తున్నారు ఈక్వల్గా. అది వాళ్ళ ఇష్టం. నువ్వు ఇంత షేరింగ్, నేను ఇంత షేరింగ్, నీ పని ఇది, నా పని ఇది. అది ఒకటండి, జనరేషన్స్ మారిపోతున్న కొద్దికి అవును పద్ధతులు మారుతాయి. వాట్ ఈస్ అసలు కల్చర్ అంటే ఏంటి? కల్చర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ చేంజెస్ అకార్డింగ్ టు సొసైటీ. 30-40 years మార్పుల్లో వచ్చేదే కల్చర్. పూర్వం ఆడవాళ్ళు అసలు ముసుగేసుకునే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అది కల్చరా? మరి అది ఎందుకు పాటించారు కల్చర్ అయితే? అలాగా ఆ రోజుల్లో ఉండే పద్ధతులు అయ్యే కల్చర్. మన హిందూ కల్చరు, మన ఇండియన్ కల్చర్ అంటే అయ్యే ఎందుకు రాట్లా? కల్చర్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఓవర్ ఇన్ ద సొసైటీ. మారుతున్న సొసైటీకి అనుగుణంగా జరిగేదే కల్చర్. ఓకే, అప్పుడు అది, ఇప్పుడు ఇది, సూపర్, రేపు ఇంకోటి, అంతే కదా జనరేషన్ కి. సూపర్. అప్పుడు భర్త చనిపోతే భార్య చనిపోయేదండి, అప్పుడు కల్చర్. అవును, మరి కల్చర్ పాటించరా? అది కాదు కల్చర్ అనేదాన్ని మనం ఏం చేయాలంటే ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు సొసైటీస్ నార్మ్స్. మన సొసైటీ పద్ధతులు బట్టి అప్పుడు ఉండే దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. అది మార్పు. ఓకే. సో సినిమాల్లో ఉన్న బెనర్జీ గారు ఆవేశం అందరికీ తెలుసు, బట్ రియల్ లైఫ్లో నిజ జీవితంలో బెనర్జీ గారు స్ట్రైట్ ఫార్వర్డా? ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ సెన్సిటివ్, ఎమోషనల్. ఓకే, మరి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఎందుకని సార్ ఏడ్చారు మీరు మైక్ ముందు, ప్రెస్ మీట్లో అందరి ముందు? ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ దెమ్, ఐఎమ్ సెన్సిబుల్ కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్. ఓకే, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫైట్ చేయకుండా ఏడ్చారు కదా ఆ రోజు. ఫైట్ అంటే ఏం చేయాలి? కొట్టుకోవాలా? మీరైతే ఏం చేసేవాళ్ళు? అడుగుతాం కదా, ఎందుకు అంటున్నావు రీజన్ లేకుండా అని అడుగుతాం. అక్కడ ఎవరు అక్కడే డెఫినెట్గా అడుగుతాం కదా. ఆడ మళ్ళీ రప్చర్ అవుతుంది, గొడవలు అవుతూ ఉంటాయి. ఐ డోంట్ నో, ఐ వాజ్ షాక్డ్ దట్ మూమెంట్, దట్ సిచ్యువేషన్. ఐ వాజ్ షాక్, ఐ వెంట్ ఇంటు షాక్ బికాస్ ఐ నో వెరీ వెల్. తర్వాత మాట్లాడుకున్నారా మీరు? లేదు ఇప్పటికి. బట్ కోపం ఎక్కువ ఉన్న చోటే ప్రేమలు కూడా ఎక్కువ ఉంటాయి అంటారు కదా. సో మోహన్ బాబు గారికి ఎంత కోపం ఉన్నా కానీ ప్రేమ ఎక్కువ ఆయనకి. చిన్నపిల్లాడు మనస్తత్వం అంటారు. 40 సంవత్సరాల ఫ్రెండ్షిప్ కదా మీది. మీరు అర్థం చేసుకోలేకపోయారా, లేకపోతే అర్థమయ్యేలా చెప్పలేకపోయారా అసలుకి? నేనేం చెప్పలేదు, ఏమనలేదు. చెప్పటానికి రెచ్చగొట్టారా మిమ్మల్ని? నేనేం అనలేదు అసలు. రెచ్చగొట్ట ఏం అనకపోయినా నన్ను రెచ్చగొట్టేదో ఉంది. నేను అసలు ఏమన్నా అంటే, నేను ఏదైనా మాట్లాడుంటే నన్ను ఎవడో రెచ్చగొట్టాడు కానీ మాట్లాడు, నన్ను అసలు ఏమేమి మాట్లాడలేదే. నేను స్పోక్ ఎనీథింగ్. అంటే ఏది మీద వేసుకోరు. ఇప్పుడు నేను ఏదైనా అని ఉంటే, నేను ఏదో గట్టిగా పోట్లాడో లేకపోతే ఇంకోటో చేసుంటే, ఏమంటే మీరు ఎప్పుడు ఎవరిని ఏమన్నారు కదా, ఎందుకు అలా అన్నారు, ఎవరు చెప్పారు రెచ్చగొట్టారు అనొచ్చు. నాకు అసలు ఏం లేదే, అసలు నథింగ్ హ్యాపెండ్ దేర్. ఈ షౌటెడ్, ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి సినీ కార్మికుల దాంట్లో కూడా కొన్నాళ్ళు మీరు ఉన్నారు కదా, యాజ్ ఏదో మెంబర్గా కూడా ఏదో. అవును, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఈ చారిటీ చేసినప్పుడు 24 క్రాఫ్ట్స్ చారిటీ చేసాం. అవును, చిరంజీవి గారు దాంట్లో ఉన్నాను. అవును.
ఇప్పుడు అంటే అప్పటికిప్పటికి మాలో ఏమైనా చేంజ్ వచ్చిందా సార్? బిల్డింగ్ అన్నారు లేకపోతే? తెలియదండి, అది లాస్ట్ ఎలక్షన్లో అయిపోయింది. లాస్ట్ ఎలక్షన్లో పోయి గెలిచాము. నేను శ్రీకాంత్ మేము అందరం రిజైన్ చేసాం. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా లేరు మీరు లేదు మాలో. సో యాజ్ యూజువల్గా మీ సినిమాలు, మీ లైఫ్. సో అంటే అర్థమైపోయింది కొన్నాళ్ళ తర్వాత మన జీవితం మన సినిమాలు ఉంటే చాలు, ఇవన్నీ కథలో కల్పితం అంటే ఒకసారి అవకాశం ఉంటుంది చేయడానికి, ఒకసారి ఉండదు. సో వచ్చిన దాన్ని బట్టి వెళ్తున్నాను. బట్ సౌత్ చేయటం ఇష్టం మీకు బాగా? యా, ఇఫ్ ఐ క్యాన్ డూ సంథింగ్, ఏదైనా చేయగలిగితే కూడా చేయకుండా ఉండే తత్వం కాదు, చేయగలిగితే చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు అలాగని అదే సేవ, నేను సేవ చేయాలి అంత అంతే. ఓకే.